మన సెకండ్ డే ఇన్ ద క్రూజ్ని ఒక బ్యూటిఫుల్ వ్యూతో స్టార్ట్ చేసేద్దాం. నేను మీకు నిన్న రూమ్ టూర్ ఇచ్చేటప్పుడు చెప్పాను కదా, మన రూమ్లో నుంచి వ్యూ ఎలా ఉంటుంది అన్నది మనం తర్వాత చూద్దాము అని చెప్పేసి. సో దిస్ ఇస్ ఇట్ అనమాట. యాక్చువల్లీ నేను దీనికోసమే ఇంత మార్నింగ్ లేసాను, సన్ రైజ్ చూద్దాము అని చెప్పేసి. ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, అసలు గ్లోయిగా. దిస్ ఇస్ వాట్ ద రియల్ గ్లో ఇస్. చూడగానే మస్తు అనిపించింది. సో అది చూసేసి మళ్ళీ కొద్దిసేపు పడుకున్నాను. ఇట్ వాజ్ ఆల్ వర్త్ వాచింగ్ అనమాట. సో మీరు కూడా మిస్ అవ్వకండి ఇక్కడ కానీ వస్తే. యాక్చువల్లీ మనం ఉండేది 4th డెక్, సో మంచిగా కనిపిస్తుంది అనమాట, కొంచెం కిందికే ఉంటుంది కాబట్టి. సో ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట. మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము 10th ఫ్లోర్కి. సో మనకి ఇలా లిఫ్ట్లో ఉంటుంది ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి, అండ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్, డే స్కెడ్యూల్స్ అన్నీ మనకి ఒక పేపర్ ఇస్తారనమాట. డైలీ ఉంటుంది అది. సో అది చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఏ టైంలో ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పేసి. సో మనం అదంతా చూసుకుంటూ ఫర్దర్గా మన డేని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మా బ్రేక్ఫాస్ట్ టైమ్, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద క్రూజ్ అనమాట. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది 10th డెక్ నుంచి. మనం ఈవెన్ మనం ఉన్న ఫ్లోర్లో అంటే 4th డెక్లో కూడా వెళ్ళచ్చు అనమాట. సో హియర్ వి ఆర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సెకండ్ డే అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ డే అంతా చాలా మంచిగా అయిపోయింది. కొంచెం కన్ఫ్యూజింగ్గా అంటే జస్ట్ ఎక్కడ ఏముంది అని ఎక్స్ప్లోర్ చేయడానికి హాఫ్ డేస్ అయిపోయింది అనమాట. సో అది సెకండ్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ముందు డే కూడా నిద్ర లేకునే అనమాట, అందుకే ఫుల్గా పడుకొని కొంచెం లేట్గా లేచి రెడీ అయ్యి వచ్చాము. చూడాలి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి అని చెప్పేసి. సో ఎక్సైటెడ్ ఫర్ సెకండ్ డే ఇన్ కోడెలా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, స్నాక్స్కి, డిన్నర్కి, మిడ్ నైట్ స్నాక్స్కి కంప్లీట్గా టైమింగ్స్ ఉంటాయన్నమాట. సో ఆ టైమింగ్స్ని మనం ఫాలో అవుతూ వెళ్తే బెటర్, లేదంటే వీళ్ళు తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో మేము వచ్చిన టైం అట్లీస్ట్ ఒక ½ an hour ఉంది. మీరు కూడా అలానే రండి, లేదంటే ఇలా లాంగ్ క్యూస్లో ఉండాల్సి వస్తుంది. ఇలా అవాయిడ్ చేయాలి అని అంటే యూ కెన్ కమ్ సూన్, ఆర్ ఎల్స్ ఇంకా కింద డెక్లో కూడా వేరే ఉన్నాయని చెప్పాను కదా రెస్టారెంట్స్, అక్కడికి కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ఫుడ్, అసలు స్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎంత టేస్టీగా ఉందంటే లిటరలీ నాకైతే చాలా నచ్చింది. దే హ్యావ్ కవర్డ్ ఫర్ ఎవ్రీ వన్ అనిపించింది. ఈరోజు అయితే వడ అవి ఉన్నాయన్నమాట, ఉతప్పం లాంటివి. చాలా టేస్టీగా బాగా అనిపించింది అనమాట. సో యా, అంటే మనకి ఒకటి నచ్చకుండా ఇంకొకటి తినేయచ్చు. సో అలా చాలా వెరైటీసే ఉన్నాయి. సో అండ్ ఇంకా అవి తిన్నాక కూడా ఆరెల్స్ అవి కూడా తినబుద్ధి అవ్వట్లేదు అంటే, నేను మీకు చూపిస్తున్నాను కదా ఇందాక పిజ్జా ఏరియా, అక్కడ పిజ్జాస్ బేక్ చేయించుకోవచ్చు. దానికి మనం పే చేయాలి. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, కార్డ్ ఇచ్చారు, ఆ కార్డే అంటే ఎవ్రీథింగ్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ దాని గురించి కొంచెం చెప్పాలి. అసలు ఆ కార్డ్ ఏంటి అని అంటే, మనకు అది చెక్ ఇన్ టైంలో ఇస్తారనమాట బోర్డ్ అయ్యేటప్పుడు. సో నేనేం చేశానన్న చెప్తాను. అక్కడే లోడ్ చేసుకున్నాను, అంటే మనం పోర్ట్ ఏరియాలో ఉన్నప్పుడే, సో దట్ మనకి సిగ్నల్స్ బాగా ఉంటాయి. ఫోన్పే త్రూ కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. సో అందుకే నేను అక్కడే లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసుకొని అదే కార్డు మనం మొత్తం ఇక్కడ క్రూజ్ అంతా యూజ్ చేయాలన్నమాట. ఎక్కడ వేరే మనీ యూజ్ చేయడానికి ఉండదు. అండ్ వీళ్ళు కంప్లీట్గా డాలర్స్లో ఛార్జ్ చేస్తారు క్రూజ్ మొత్తము. సో మనం పే చేసిన మనీ అంటే మనం ఆ కార్డులో లోడ్ చేసుకున్న మనీ అంతా డాలర్స్లో కన్వర్ట్ చేసి అలానే క్యాలిక్యులేట్ చేస్తారు క్రూజ్ మొత్తము. సో మనం ఇక్కడ ఏదైనా వీళ్ళు సర్వ్ చేసే ఫుడ్ కాకుండా ఎక్స్ట్రాగా వేరే ఏమైనా చేసుకోవాలి. లైక్ వేరే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, డోమ్ అని చెప్పేసి. అండ్ ఇందాక నేను చూపించిన ఫుడ్ కోర్ట్లో పిజ్జా ఏరియా, అక్కడ సపరేట్గా ఐస్ క్రీమ్స్,
అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఆ స్టాల్స్ కూడా టైమింగ్స్ ఉంటాయి, అవన్నీ మీ పాంప్లెట్స్లో ఇస్తారు డే షెడ్యూల్ దాంట్లో. సో అవన్నీ చెక్అవుట్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. అండ్ అలాంటివన్నీ పర్చేస్ చేయడానికి ఆ కార్డే యూజ్ చేయాలన్నమాట, దాంట్లో మనీ లోడ్ చేసుకొని. సో నేనైతే ఫస్ట్ డే రోజు మనీ లోడ్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఏదైనా అవసరమైతే మధ్యలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం ఏమీ యూజ్ చేయలేదు, దేనికి ఖర్చు పెట్టలేదు ఆ కార్డ్లో ఉన్న మనీ అనుకుంటే అది మనకు లాస్ట్ డే మనం వెళ్ళిపోయే రోజు మనకి అది రీఫండ్ చేసేస్తారనమాట ఆ మనీ. సో దట్ ఈస్ ద ప్రాసెస్ కంప్లీట్గా. సో హైలీ సీరియస్ మ్యాటర్స్ గురించి పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు 11th డెక్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు చూసేదంతా 11th డెక్ అనమాట. ఇందాక చూసాం కదా, వెరీ వెరీ బ్యూటిఫుల్ డెక్. నేను విన్నాను ఇక్కడ చాలా క్యాండిల్ లైట్ డిన్నర్స్ అలాంటివి కూడా అరేంజ్ చేస్తారు ఏదైనా అకేషన్స్ ఉంటే. ఎంత బాగుంటుందంటే లిటరలీ చాలా చాలా బాగుంటుంది. ఓపెన్ ఏరియా అనమాట కంప్లీట్గా. అక్కడ ఎంత టైం అయినా స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. మొత్తం పైన నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఎక్కువ క్రౌడ్ కూడా ఉండరు అనమాట. ఇక ఉంటారు టైమింగ్స్లో, బట్ మేము వెళ్ళిన టైంలో అయితే ఎక్కువగా ఎవరు లేరు. సో చాలా టైమే అక్కడ స్పెండ్ చేసాము పిక్చర్స్ అవి తీసుకుంటూ. సో అక్కడ కొంచెం సేపు ఉండి మళ్ళీ కిందికి వచ్చామన్నమాట. ఇక్కడ 10th డెక్కి అక్కడ మనకి ఓపెన్ పూల్, జాకూజీ అండ్ పూల్ బార్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం సేపు అలా బ్యాక్ సైడ్కి వచ్చాము. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చాలా మంచి వ్యూవే ఉంటుంది అసలు. బోట్లో స్పెషలీ ఈ 10th అండ్ 11th డెక్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఆ వాటర్ని అలానే చూస్తూ ఉండాలి అన్న ఫీలింగ్ అనమాట. లైక్ బోట్ వెళ్తుంటే కింద ఇట్లా వాటర్ది అవి వైట్ కలర్లో వస్తుంది కదా, మీకు ఇందాక చూపించాను, అది చూస్తూనే ఉండాలి అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఉన్నన్ని డేస్ నేనైతే అదే కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాను. అసలు అలా చూస్తూ ఉన్నాం అనుకోండి సీని, అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సో అదనమాట. అండ్ మళ్ళీ మనం కొంచెం కింద టైం స్పెండ్ చేసి మళ్ళీ పైకి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఎందుకంటే ఇది కరెక్ట్ టైం, ఎక్కువ మంది ఉండరు. అండ్ ఈ టైంలో మేము వెళ్ళిన ఈ రోజు అయితే ఎక్కువ విండ్ లేదు. సో మంచిగా అలా కొంచెం సేపు ట్రైపాడ్ పెట్టి పిక్స్ తీసుకోవాలనుకున్నాము. కానీ క్రూజ్ మూవ్ అవుతూ ఉంటుంది కదా కొంచెము, సో దట్ ఆ మూమెంట్కి అండ్ కొంచెం అన్న విండ్ ఉంటుంది. సో దానికి ట్రైపాడ్ అస్సలు ఆగట్లేదనమాట, పడిపోతుంది. సో రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఇద్దరం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు క్రౌడ్ ఎంత తక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలుకి ఎంత బాగుందో. ఒక స్పేస్ అని కాదు, స్పెషల్లీ ఈ 11th డెక్ గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా అయితే. లైక్ ఐ ఫెల్ట్ ఇన్ లవ్ విత్ దిస్ ఫ్లోర్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ డెక్లో మంచిగా క్రౌడెడ్ ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా ఈవెంట్స్ ఉంటాయి డే అంతా అని చెప్పేసి. సో ఎక్కడ చూసా కూడా మొత్తం క్రూజ్ అంతా చాలా మంది ఉంటారనమాట క్రౌడెడ్గా. సో మంచి హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంటుంది. బట్ ఈ డెక్ 11లో అయితే స్పెషల్లీ మేము వచ్చిన టైమింగ్లో అస్సలు ఎక్కువ ఎవరు లేరు. అండ్ ఆ తర్వాత కొంచెము 10th డెక్ వచ్చి ఇలా బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట. ఈ వాల్ ఏదైతే చూస్తున్నారు కదా అది మనకి రాక్ క్లైంబింగ్, చాలా అంటే మంచి అడ్వెంచరస్గా అనిపిస్తుంది. ఎవరికైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఈ రాక్ క్లైంబింగ్. దీనికి టైమింగ్స్ ఉంటాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంటుంది పైనుంచి. ఎవరికన్నా ఇట్లాంటివి ఇష్టము అని అంటే ట్రై చేసేయండి. అండ్ ఈ పాయింట్ వచ్చేసి కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఆఫ్ ది షిప్కి వస్తుంది అనమాట. లైక్ చూస్తున్నారా వాటర్, నేను చెప్పాను కదా మూవ్ అవుతుంటే ఇట్లా అలజడికి
ఆ షేకీనెస్ ఉంటుంది కదా వాటర్లో, అది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, లైక్ ఇట్స్ లీవింగ్ దోస్ మెమరీస్ అన్నట్లు అనిపించింది. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మనం మళ్ళీ రూమ్కి వెళ్ళామన్నమాట. బికాజ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా రూమ్లో ఉండి మళ్ళీ మనకి బ్రిడ్జ్ టూర్ ఉంది. అందుకే మనము 5th డెక్ వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు మనకి అసెంబ్లీ పాయింట్ ఇచ్చారు బ్రిడ్జ్ టూర్ కోసము. తను ఇందాక చూసారు కదా క్రూజ్ మెంబర్, తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి. సో తను మనతోనే ఉంటారు మొత్తం అక్కడ ఆ ఏరియా, బ్రిడ్జ్ టూర్ ఏరియా వెళ్ళేంతవరకు. అంటే ఎక్కడి నుంచి అయితే షిప్ ఆపరేట్ చేస్తున్నారు, క్రూజ్ ఆపరేట్ చేస్తున్నారు, అక్కడికి తీసుకొని వెళ్తారు. మనకి వాళ్ళని అందరినీ పరిచయం చేస్తారు. ఎవరైతే క్యాప్టెన్ వాళ్ళందరూ ఉంటారు కదా లోపల, ఎంప్లాయీస్ వర్క్ చేసే వాళ్ళు, అదంతా చూపిస్తారు. షిప్ మెకానిజం అంటే వాళ్ళు ఎలా ఏం చేస్తారు లోపల, అంటే వాట్ ఆల్ డూ టు రన్ దట్ షిప్ అన్నది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఇక్కడ షూటింగ్ అసలు చేయకూడదు లోపల. సో అందుకే నేనేం వీడియోస్ కానీ క్లిప్స్ కానీ ఏం తీసుకోలేదు, ఫొటోస్ కానీ. కాకపోతే వీళ్ళ కాడిలా వాళ్ళ కెమెరామెన్ ఉంటారు, తను మన కోసం మెమరీస్ కోసము కొన్ని పిక్స్ తీశారనమాట. కుదిరితే నేను అది లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడైతే మా బ్రిడ్జ్ టూర్ అయిపోయింది. అండ్ నేనైతే చెప్తాను, ఎవ్రీ పర్సన్ ఇన్ ద క్రూజ్ ఈ బ్రిడ్జ్ టూర్కి ఆప్ట్ చేయాలి అని చెప్పేసి. బికాస్ నాకైతే చాలా చాలా నచ్చింది. అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లోపలంతా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ క్రూజ్, ఇంత పెద్ద క్రూజ్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అన్నది చూడటము, అక్కడ ఆ మెషిన్స్ అన్నిటిని చూడటము, అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనం ఇందాక 11th డెక్లో చూసాం కదా ఆ వైట్ కొన్ని పరికరాలని, అవన్నీ దేనికి యూజ్ అవుతాయి, ఏం పని చేస్తాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈవెన్ మనకి కూడా పర్సనల్గా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు అనమాట. వాళ్ళకి చాలా స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెరీ పేషెన్స్గా. అండ్ లోపల మొత్తం చూడచ్చు ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ. అండ్ అదనమాట. అండ్ ఆ తర్వాత మేము బయటికి వచ్చేసాము. ఇక్కడ కొంచెం రెస్టింగ్ ఏరియా ఉంది. సో అక్కడ కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసినాం అనమాట. సో ఈ డెక్లో మనకి ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేసేవి ఉన్నాయి. అవి మనం చూస్తాము మెల్లిగా నెక్స్ట్ వ్లాగ్స్లో. కానీ కుదిరితే ఈ వ్లాగ్లో కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆ తర్వాత కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి మేము లంచ్ చేయడానికి వచ్చాము అనమాట. అండ్ వెరీ డిలీషియస్ లంచ్. ఈరోజు నేను కొంచెం లంచ్ గురించి కూడా చెప్తాను. వీళ్ళు మంచిగా ఒక 2 types ఆఫ్ సూప్స్ అయితే అరేంజ్ చేస్తారు, వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి కంప్లీట్గా అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మనకి బేబీ ఫుడ్ ఏదైనా కావాలి అన్నా వీళ్ళు సపరేట్గా చేసి కూడా ఇస్తారు. సో అదనమాట. ఇప్పుడు మీరు చూసేయండి మొత్తము. నేను అన్నీ షూట్ చేయడానికి ట్రై చేశాను ఈ లంచ్ది కూడా. అండ్ లంచ్ తర్వాత మేము మళ్ళీ రూమ్కి వెళ్ళాము. బట్ ఇక్కడైతే ఇంకా చాలా చాలా యాక్టివిటీసే ఉంటాయి. కిడ్స్ కోసం కూడా సపరేట్గా కిడ్స్ అకాడమీ అని చెప్పేసి ఉందన్నమాట. అక్కడ వాళ్ళు చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడిపిస్తారంట. సో మనం ఇప్పుడు వెళ్తున్నాము స్నాక్స్కి. యాక్చువల్లీ నిన్న కూడా వెళ్ళలేదన్నమాట, అందుకే. సో అట్లీస్ట్ ఏమున్నాయి ఏంటి అన్నది చూడాలి కదా. సో దాని తర్వాత మనకి
మా క్యూ థియేటర్లో ఒక షో ఉంది, బల్లే బల్లే షో అంట. సో ఇఫ్ వాళ్ళు వీడియో అలా చేస్తే మీకు కూడా చూపిస్తాను ఏంటి అని చెప్పేసి. స్టే ట్యూన్డ్. ఈవెన్ ఇక్కడ మనకి కెసినో కూడా ఉందన్నమాట, అది కూడా మనం చూస్తాము. యాక్చువల్లీ నేనైతే ఏం ఆడలేదు, బట్ చూద్దాము వెళ్ళి కెసినో కూడా ఎలా ఉంటుంది అనేసి. సో స్నాక్స్ అయితే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మేము వచ్చాము ఈ మాక్యూ థియేటర్కి. యాక్చువల్లీ ఈ థియేటర్కి అయితే పెద్ద క్రేజే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఏ షో జరిగినా కూడా అట్లీస్ట్ ½ ముందు వచ్చేసి ఉంటారనమాట. మనం నిన్న వీడియోలో చూసాం కదా, మనకి లాస్ట్లో సీట్ దొరికింది, అక్కడ నుంచి వ్యూ అంత బాగాలేదు అని చెప్పేసి. సో ఈరోజు మేము ఫుల్ అలర్ట్ అయ్యి ఒక ½ ముందే వచ్చేసాము స్నాక్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే. బట్ స్టిల్ అప్పటికి కూడా ఇంకా క్యూ ఉంది తెలుసా. అంటే మాకన్నా ముందు చాలామంది వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. బట్ స్టిల్ మేమైతే కొంచెం మంచి ప్లేసే దొరికింది, చూస్ చేసుకొని కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ మాక్యూ థియేటర్. ఈ క్రూజ్లో అన్ని షోస్ కన్నా ఈ బల్లే బల్లే షో అన్నది చాలా ఫేమస్ అనమాట. చాలామంది చెప్పగా నేను విన్నాను బాగుంటుంది అని చెప్పేసి. బట్ ఒకటి ఏంటంటే వీళ్ళు ఈ షో జరిగేటప్పుడు కంప్లీట్గా వీడియో తీయనియరు అనమాట. ఇది మొత్తం కంప్లీట్గా 2.5 hours to 2 hours 15 minutes అలా ఉంటుంది. ఒక మంచి స్కిట్ లాగా, అంటే ఒక మ్యారేజ్ అంటే ఒక చిన్న సైజ్ మూవీ లాగా అనమాట. సో మంచిగా హీరో హీరోయిన్ అందరూ ఉంటారు అండ్ క్రూయే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 30 members క్రూతోని ఒక మంచి మూవీ లాగా చూపిస్తారు. చాలా చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ లైక్ అంటే మంచిగా విజువలైజ్ చేసి చాలా ప్రొఫెషనల్గా చూపించారనమాట. చాలా చాలా బాగుంది. బట్ లాస్ట్లో కొంచెం ఇలా వీడియో షూట్ చేసుకొని ఇచ్చారు. సో అదే నేను మీకు చూపిస్తున్నాను. షో అయితే కంప్లీట్ పవర్ ప్యాక్డ్, ఎంత బాగుందంటే మార్వెలస్ అని చెప్తాను. రియలీ వెరీ టాలెంటెడ్ పీపుల్. చాలా చాలా నచ్చింది నాకైతే. బట్ వీడియో అయితే కొంచెం షూట్ చేశాను, యాడ్ చేశాను, చెక్అవుట్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది కూడా ఒక పార్ట్ అనమాట మన డెక్స్లో, 4th డెక్లోనే. ఇక్కడ వీళ్ళు దంషరాజ్ అంటే మ్యూజిక్, కరోకి అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట.
ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్యాబిన్లోనే, ఐ మీన్ ఈ క్రూజ్లోనే క్రూ ఉంటారు కదా, నేను మీకు చెప్పాను కదా మనకి డే స్కెడ్యూల్ది పాంప్లెట్ ఇస్తారని చెప్పి, దాంట్లో ఉంటుంది అనమాట. ఆ టైంకి మనం అక్కడ గ్యాదర్ అవుతే వాళ్ళు ఉంటారు, ఈవెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు మనకి ఇట్లాంటి ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేస్తారనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. అందరు వస్తారు, లైక్ ఎవరికి ఇష్టం వచ్చిన ఈవెంట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఒకటి చెప్తాను, అందరూ అన్ని ఈవెంట్స్కి రీచ్ అవ్వలేరు, ఎందుకంటే చాలా అంటే ఐ మీన్ ఓవర్లాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎవరికి ఏది నచ్చితే, లైక్ ఎవరికి ఏ కేటగిరీ నచ్చితే అవి చూస్ చేసుకొని వెళ్ళండి. సో అదైతే నేను చెప్తాను. అండ్ మనము క్రూజ్లోకి ఎంటర్ అయ్యే ముందు వీళ్ళు ఎంట్రన్స్లోనే ఒక పిక్ తీస్తారనమాట. అది ఇక్కడ మనకి ఫోటో గ్యాలరీలో అవైలబుల్గా ఉంటుంది. సో అవి మనము అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. వీళ్ళు అరౌండ్ $7 అలా తీసుకుంటారు సింగిల్ పిక్కి. యాక్చువల్లీ ఒకటైతే చెప్తాను, కొంచెం కాస్ట్లీయే లోపల మనకి ఏవైతే దొరుకుతాయో అవి, బట్ యా వర్త్ ఇట్. అంటే మనకి అలాంటి వ్యూస్తోని అలా రావు కదా, అదనమాట. యాక్చువల్లీ మనకి ఒక పర్సనలైజ్డ్ ఫోటోషూట్ కూడా ప్లాన్ ఉంది, అది నేను మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ బిహైండ్ ద సీన్స్ కూడా యాడ్ చేస్తానన్నమాట, ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. ఇది నేను చూసిన కదా, ఇది కెసినో. యాక్చువల్లీ దీని లోపలికి మేము వెళ్ళాము, గేమ్స్ అయితే ఏం ఆడలేదు, వేరే వాళ్ళు ఆడుతుంటే చూశాను. యాక్చువల్లీ నాకు అంతగా అర్థం కాలేదు. సో దీని లోపల వీడియోస్ అయితే షూట్ చేయనియర్ అనమాట, అందుకే నేను ఎక్కువ తీసుకోలేదు. బట్ నేను నెక్స్ట్ వ్లాగ్ మనది చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట, లక్షద్వీప్ ఎక్స్కర్షన్ది. సో ఆ వ్లాగ్లో మనకి ఈ కెసినో లోపల నుంచే తీసుకొని వెళ్తారనమాట, ఐ మీన్ కిందికి. లైక్ అది నేను నెక్స్ట్ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు తీసాను, అప్పుడు ఎవరు క్రూ లేరు అక్కడ కెసినోలో. సో జస్ట్ ఆ కెసినోది ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అవన్నీ నేను షూట్ చేశాను, అవి నేను చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి కనెక్షన్స్ అనమాట. ఇది కూడా ఒక రెస్టారెంట్ కమ్ బార్. ఇక్కడ మొత్తం ఇలాంటి ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒక షో జరుగుతుందన్నమాట. లైక్ ఎట్లా అంటే వాళ్ళు ఒక గేమ్ ఆడిస్తున్నారు, అవి మనం అక్కడ కూర్చొని చూస్తే అర్థమవుతుంది. సో మేము కొంచెం సేపు అలా ఉండి టైం స్పెండ్ చేసాము. లైక్ కొన్ని చిట్స్ అలా పిక్ చేసి ఆడిస్తారనమాట గేమ్స్, చాలా ఫన్నీగా ఉంటుంది. నేను ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే నేను అక్కడ ఆ మూమెంట్లో అది వింటూ ఉన్నాను కాన్సన్ట్రేట్ చేసి. సో అదనమాట, అది అయిపోయింది. అండ్ మళ్ళీ మేము వచ్చేసాము డెక్ 10కి, ద మోస్ట్ కలర్ఫుల్ డెక్. ఇక్కడ ఎప్పుడు డీజే ఉంటుంది ఈవినింగ్ నుంచి, మొత్తం ఇంకా నైట్ అంతా ఉంటుంది 3 వరకు అరౌండ్. సో ఇక్కడ పూల్ బార్ ఉంటుంది అండ్ ఇక్కడే మనకి డీజే కూడా ఉంటుంది అనమాట. అండ్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, వీళ్ళు అస్సలు మనకు నచ్చిన సాంగ్స్ పెట్టరు, వాళ్ళకు ఒక కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంటుంది డైలీ. అవే అంటే ఒక్కొక్క రోజు కొన్ని ప్లేలిస్ట్లో సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారనమాట. సో మనకు నచ్చిన సాంగ్స్ అయితే అస్సలు పెట్టరు. యాక్చువల్లీ మేము చెప్పి కూడా చూసాము, అస్సలు పెట్టరు. కానీ ఒక సాడ్ థింగ్ ఏంటంటే, అస్సలు తెలుగు సాంగ్సే ప్లే చేయలేదు. మేబీ ముంబై నుంచి సేల్ అవ్వటం వల్ల అనుకుంటా, నాకైతే అదే అనిపించింది. తెలుగు సాంగ్స్ కూడా పెట్టింటే బాగుండు, ఎందుకంటే తెలుగు గెస్ట్స్ కూడా ఉంటారు కదా. కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. బట్ వీడియోస్ అండ్ ఈ సిరీస్ లాస్ట్ వరకు చూడండి, నేను చెప్తాను అసలు మొత్తం 4 డేస్లో ఒక్కసారైనా తెలుగు సాంగ్స్ ప్లే చేశారా లేదా అని చెప్పేసి. సో ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది, మొత్తం బ్లూగా. సో చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు మై ఛానల్.